ఓం శ్రీమాత్రే నమః. ప్రదక్షిణం గుడి చుట్టూ కానీ, అగ్నిహోత్రం చుట్టూ కానీ, పూజనీయులైన మహాత్ముల చుట్టూ కానీ కుడివైపు నుండి చుట్టి రావడాన్ని ప్రదక్షిణం అంటారు. దైవారాధనలో ప్రదక్షిణానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ ప్రదక్షిణం గురించి స్మృతి వాక్యం ఇలా చెబుతుంది: నిండు గర్భిణి నీళ్ల బిందెను మోసేటప్పుడు ఎంత జాగ్రత్తగా అడుగులు వేస్తుందో అంత జాగ్రత్తగా ప్రదక్షిణలు చేయాలట. మనం భగవంతుడి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు మన కాళ్ళ చప్పుడు కూడా వినపడకూడదంటారు. ప్రదక్షిణ సమయంలో మన మనసు నామస్మరణతో సాగిపోవాలి. గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ప్రదక్షిణ చేస్తారు. ప్రదక్షిణంలో అంటే పాపాలను నాశనం చేయమని, అంటే కోరిన కోరికలను తీర్చమని, క్షి అంటే మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని, అంటే అజ్ఞానాన్ని తొలగించి ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించమని. గుడిలో భగవంతుడి చుట్టూ చేసే ప్రదక్షిణలో ఇంత అంతరార్థం ఉంది. ఆలయ ప్రదక్షిణకు సంబంధించి 3 ప్రదక్షిణా భేదాలు చెబుతారు. ఒకటి ఆత్మ ప్రదక్షిణం, అక్కడికక్కడే నిలబడి ప్రదక్షిణం చేయడం ఆత్మ ప్రదక్షిణం. ఈ ప్రదక్షిణంలో భగవన్నామ స్మరణం క్షణకాలం మాత్రమే. 2 గర్భావరణ ప్రదక్షిణ. గుడి చుట్టూ చేసే ప్రదక్షిణలో భగవన్నామ స్మరణం కొంత ఎక్కువగా చేయడానికి మనకు వీలు కలుగుతుంది. 3 గిరి ప్రదక్షిణం. ఇందులో చాలా ఎక్కువ సమయం మనం భగవన్నామ స్మరణ చేసుకోవచ్చు. ఆషాఢ పౌర్ణమి, గురు పూర్ణిమనే గాక గిరి ప్రదక్షిణ ప్రక్రియలో ప్రథమం ఏమిటంటే సింహాచల క్షేత్రమేనని స్థల పురాణం చెబుతుంది. భద్రాచలం, అరుణాచలం, సింహాచలం, చిత్రకూటలోని కాంతానాథ్ దేవాలయం, ఓంకారేశ్వరం, మానస సరోవరం గిరి ప్రదక్షిణలో చాలా ముఖ్యమైనవి. గిరి ప్రదక్షిణ భూ ప్రదక్షిణ ఫలితాన్ని ఇస్తుందని భక్తులందరూ నమ్ముతారు. ఇది ప్రదక్షిణకు సంబంధించిన విషయాలు. జై శ్రీరామ్. హరి ఓం తత్సత్.